అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే భయపడొద్దు, దేవుడు అణిచివేస్తాడు. పక్కన మనం చూసి చెప్పండి, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దేవుడు అణిచివేస్తాడు. దేవుడు అణిచివేస్తాడు. కొన్ని చిన్న చిన్న సమస్యలు అయినా కానీ మనకు చిరాకు తెప్పిస్తూ ఉంటుంది, చిరాకు తెప్పిస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న చిన్న సమస్యలే. రాజుగారు పోతున్నారండి, ఒక ఈగ వచ్చి గీ గీ అంటే ఏం గీయాలి చెప్పండి? గీ అని చెవుల దగ్గర రాజుగారి చుట్టే తిరుగుతుంది. మేబీ రాజుగారు ఉన్న అత్తర వాసనకు వచ్చిందో దేనికి వచ్చిందో మొత్తం గీ అని చెవుల దగ్గర తిరుగుతూ ఉంటే అప్పుడు రాజుగారికి చిరాకు వచ్చి వెంటనే కత్తి తీశాడంట. ఏది? ఈగకి. ఒక ఈగ కత్తి తీసి వేసేస్తా అంటుంటే, నువ్వు నన్ను వేయలేవు గీ. చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు, అయ్యా ఆ ఈగతో ఎందుకు పోనీ, అది ఏదో వాగిపోతుంది లేదు, దాని గురించి ఎందుకు అని అంటే, అది వచ్చి నా చెవుల దగ్గరకు వచ్చి గీ అంటదా, ఏం గీయలేరు అని కత్తి తీసుకొని దాని వెనక పరిగెత్తాడంట. ఈగ దొరుకుతుందండి, దాని వెనక పరిగెత్తి వెళ్ళి వాడు పెద్ద మురికి కాలువదంట, దానిలో పడ్డాడు. అది బట్టలంతా పాడైపోయింది ఏంటండి. అయినా వెతుకుతున్నట్టు బయటకు తీశారు పాపం. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి మరలా చూసి గీ. చిన్న విషయాలు